మిత్రునితో ప్రయాణం. ఒకానొక కాలంలో జాక్ అనే పిల్లవాడు ఒక చిన్న పట్టణంలో ఉండేవాడు. జాక్ ఎప్పుడూ ప్రపంచమంతా చుట్టి రావాలని కోరుకుంటూ ఉండేవాడు. అతను ఎంతో దయగలవాడు. ఎన్నో ఏళ్లు కష్టపడి పనిచేసి అతను 25 బంగారు నాణాల్ని దాచుకున్నాడు. అలా ఒకరోజు అతని వద్ద ఉన్న డబ్బంతా ఒక సంచిలో వేసుకుని తన కోరికను నెరవేర్చుకోవడానికి బయలుదేరాడు. ఒక పాత ఇల్లు వచ్చేంత వరకు నడుస్తూనే ఉన్నాడు. పాత ఇల్లు? ఇంత దట్టమైన అడవిలో ఇల్లు ఎవరు కట్టుకున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఎవరూ ఉండకపోవచ్చు. ఈ రాత్రికి నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. ఓ, ఈ కాఫిన్ ఈ మట్టి కొట్టిన ఇంట్లో ఎంతో కొత్తగా ఉంది. ఇక్కడ ఇదెంతో చాలా వింతగా అనిపిస్తోంది. జాక్ తలుపు దగ్గరగా కూర్చున్నాడు. ఎంతో అలసిపోవడం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. అతనికి నిద్రలో ఒక కల వచ్చింది. కలలో ఒక అందమైన అమ్మాయి తెల్లటి గౌను వేసుకుని ఉంది. ఆమెకి పొడవైన సిల్కీ జుట్టుంది. అందమైన నల్లని కళ్ళున్నాయి. జాక్ వెంటనే ప్రేమలో పడిపోయాడు. ఏదో పొరపాటుగా అనిపించింది. ఆమె ఏడవసాగింది. నన్ను కాపాడండి, కాపాడండి. కానీ జాక్ ఆమె చేతిని అందుకునే లోపే అతనికి మెలకు వచ్చింది. ఏమిటి? ఏం జరిగింది? ఆగు, ఇక్కడ ఎవరు లేరు నీ ఆ మాటలు వినడానికి. అవును కదా, మొత్తం ఆభరణాలని వెంటనే బయటికి తీయి. ఆగు, మీరేం చేస్తున్నారు? ఎవరు నువ్వు? నా పేరు జాక్. ఈ పేదవాని కాఫీని ఎందుకు తెరుస్తున్నావు? పేదవాడా? అతను మా నుండి డబ్బుని అప్పు తీసుకున్నాడు. అతను వెనక్కి రాడు. మేం ఈ ఆభరణాలని తీసుకోవడానికి వచ్చాం. ఇది మా డబ్బు. కాదు, అతను జీవించి లేకపోతేనే అతని కాఫీని పగల కొట్టడం చాలా తప్పు. ఇదిగో, నా దగ్గరున్న ఈ 25 బంగారు నాణాలని తీసుకువెళ్ళండి. తీసుకుని వెళ్ళిపోండి. కానీ అతని కాఫీని మాత్రం పగల కొట్టకు. అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. దీనికంటే ఎంతో ఎక్కువ ఇవ్వాలి అతను మనకి. కానీ పర్వాలేదు, దీంతో సరిపెట్టుకుంటాం. అతని కాఫీని విరగ్గొట్టాం. వెళ్ళొస్తాం మిత్రమా. జాక్ వద్ద ఇప్పుడు డబ్బు లేదు. కానీ అతనికి బాధగా కూడా లేదు. అతనికి సరైన పని చేశాడని తెలుసు. అతను నిద్రపోవడానికి వెళ్ళాడు. కలలో మళ్లీ అందమైన అమ్మాయి కనిపించింది. కానీ అంతలోకే కలపోయింది. అమ్మాయి వెళ్ళిపోయింది. ఉదయమైంది. జాక్ తన వస్తువులు తీసుకుని ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అతను తాజా గాలిని ఆనందిస్తూ నడుస్తున్నాడు. కొంతసేపటి తర్వాత అతను ఏదో విచిత్రాన్ని చూశాడు. నేను ఎక్కడ నిలబడ్డాను? ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది. నేను తరచుగా ఇక్కడికి వస్తుండాలి. నిజంగా ఎంత అందంగా ఉంది. ఓ, హలో, నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చి పట్టే అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ ప్రపంచాన్ని చూడాలని నిర్ణయించుకున్నాను. ఈ గాలి ఎటువైపు వెళ్తే అటే వెళ్తాను. ఓ, చాలా బాగుంది. నేను కూడా ప్రపంచాన్ని చూడటానికి బయలుదేరా. నాతో కలిసి ప్రయాణిస్తావా? అంటే ప్రయాణంలో మిత్రుడేనా? అవును, ఎందుకు కాదు. సరే అయితే జాక్ మరియు అతని ప్రయాణ మిత్రుడు ప్రయాణం మొదలుపెట్టారు. ఆగు, దీన్ని విన్నావా? నేను చూశాను కూడా. ఒక ముసలి అవ్వ. ఆమె మడమకి దెబ్బ తగిలినట్టుంది. ఆమెకి మన సహాయం అవసరం జాక్. పద వెళదాం, ఆమెకి సహాయం చేద్దాం. జాక్, త్వరగా నా బ్యాగ్ తెరువు. అందులో నీలం సీసాని ఇవ్వు. నేను తెరవలేను, తాళం ఉంది. నేను నడవగలను, నేను గంతగలను. నా పాదాలు మునుపటిలా నొప్పి లేదు. నువ్వు చాలా మంచివాడివి. నేను నీకు ఎలా చెల్లించను? నీ దగ్గర ఉన్న ఆ పొడవాటి కర్రను నాకు ఇవ్వగలవా? ఇదా? తప్పకుండా, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఈ కర్రతో నీకేం పని? వస్తువులను సేకరించడం అంటే నాకిష్టం. ప్రతి వస్తువు ఉపయోగకరమైనదే. జాక్ కి దొరికిన ఆ కొత్త ప్రయాణ మిత్రుడు ఆసక్తికరంగా ఉన్నాడు.
వాళ్ళిద్దరూ ముందుకు నడుస్తున్నారు. ఒక కొండ దగ్గరకు వచ్చారు. బహుశా మనం దీన్ని ఎక్కాలనుకుంటా. ఏమిటి దీన్నా? అదేమిటి? ఓ, పక్షి రెక్కల్లా ఉన్నాయే. పక్షులు తమ రెక్కల్ని ఈ విధంగా ఇలా వదిలేయలేవే. బహుశా పక్షికి తెలుసేమో నాకు ఆ రెక్కలు అవసరం ఉంటుందని. అక్కడ ఉన్నదాన్ని చూసావా? వాటంతట అవే ఎగురుతున్నాయి. నీ బ్యాగులో ఏదో మ్యాజిక్ ఉంది. అవునా? నాకు తెలీదే. నేనెప్పుడు గమనించలేదు. పద వెళ్దాం. వారిద్దరూ ఒక చిన్న పట్టణానికి చేరుకున్నారు. ప్రయాణం మిత్రుడు జాక్ ని అడిగాడు రోడ్డుకి అవతల వైపున ఒక హోటల్లో విశ్రాంతి తీసుకుందామా అని. జాక్ నిశ్శబ్దంగా ఉండగా అతను ఓ గొంతు గట్టిగా అనడం వినిపించింది. జరగండి, రాకుమారి వస్తున్నారు. ఏంటి? అయ్యో, ఇదెలా సాధ్యం? ఇదెలా జరిగింది? ఆ పాతింట్లో నా కలల్లో కనిపించిన అమ్మాయే ఆ అమ్మాయి. జాక్ తన కల గురించి కొత్త మిత్రునికి అంతా వివరంగా చెప్పాడు. అలాగా, రేపే నువ్వెళ్ళి రాజకుమారిని కలిసి రావాలి. జాక్ అలాగే చేశాడు. సూర్యుని తొలికిరణం పడగానే జాక్ ప్యాలెస్ కి వెళ్ళాడు. అది ఒక పాత ప్యాలెస్. ఎంతో ఉదాసీనంగా ఉంది. జాక్ కి అసలు అక్కడ ఎవరైనా ఉంటున్నారా అనిపించింది. అతను లోపలికి ప్రవేశించగానే అతన్ని ఆపడానికి అక్కడ గార్డ్స్ కూడా లేరు. మహారాజు అక్కడ ఉదాసీనంగా సింహాసనంపై కూర్చునున్నాడు. జాక్ రాజు ఎదుట తల వంచాడు. మహారాజా, నేను మిమ్మల్ని మీ అమ్మాయిని అడగటానికి వచ్చాను. నాకు తెలుసు. నా కుమార్తెని వివాహం చేసుకుందామని అడగడానికి వచ్చావు కదా. అవును మహారాజా. ఇక్కడే ఆగు, మా అమ్మాయి వస్తుంది. జాక్ ఇదంతా తికమకగా ఉంది. కాని రాజుని ఒక ప్రశ్న ధైర్యం చేసి అడిగాడు. ఎంతో ఓర్పుగా ఉన్నాడు. ఈలోగా రాకుమారి వచ్చింది. ఆమె నల్లని గౌను వేసుకునుంది. ఆమె కళ్ళు విచారంగా ఉన్నాయి. మునుపటి రాత్రి కంటే ఆమె ముఖం చిన్నగా ఉంది. కాని జాక్ దాన్ని పట్టించుకోలేదు. ఆమెని అమితంగా ప్రేమించాడు. మనస్ఫూర్తిగా ఆమెనే కోరుకుంటున్నాడు. నా రాకుమారి, మిమ్మల్ని వివాహం చేసుకుంటున్నానని అడగటానికి వచ్చాను. అలాగే, కాని ముందుగా నువ్వు పరీక్షలో నెగ్గాలి. నాతో రా, త్వరగా. జాక్ సంతోషంగా రాకుమారిని అనుసరించాడు. అతను అప్పటికే ఆమెతో భవిష్యత్తు గురించి కలలు కంటున్నాడు. ప్యాలెస్ వెనకవైపున్న బాల్కనీలోకి ప్రవేశించాడు. దాని కింద ఒక కొలను చూశాడు. చాలా అందమైన కొలను. నీకు నచ్చినందుకు సంతోషం. నా పరీక్షలో నువ్వు విఫలమైతే నిన్ను ఈ కొలంలోనే తోసేస్తాను. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు ఇవన్నీ నీకు నచ్చాలి. ఇప్పుడు జాగ్రత్తగా విను. ప్రతి ఉదయం 9 గంటలకు నిన్ను ప్యాలెస్కు రమ్మని పిలుస్తారు. ప్రతిరోజు నేనేం ఆలోచిస్తున్నానో సరిగ్గా అదే చెప్పాలి. ఒక్కసారి తప్పు చెప్పినా నిన్ను ఈ కొలంలో పడేస్తారు. సరిగ్గా ఊహించినట్లయితే 3 సార్లు నేనేం ఆలోచిస్తున్నానో సరిగ్గా చెప్పాలి. అప్పుడు నిన్ను నేను వివాహం చేసుకుంటా. దీనికి అంగీకరిస్తున్నావా? నువ్వొప్పుకున్నావు. నాకంటే పిచ్చివాడివని. నాకేం చేయాలో తెలియడం లేదు. ఆమెను ఇష్టపడుతున్నాను. ఆమెను వివాహం చేసుకోకపోతే నన్ను మొసళ్ళున్న ఆ కొలంలో పడేస్తారు. అలాగే, వెళ్ళి పడుకో. ఇప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తాను. జాక్ ప్రయాణమిత్రుడు అతని గురించి చింతించాడు. జాక్ నిద్రలోకి జారుకోగానే అతను తన సంచిలో నుండి విల్లుని, పెద్ద కర్రని తీశాడు. దాన్ని పక్షి రెక్కలపై ఉంచాడు. ప్యాలెస్ వైపు ఎగిరాడు. ఈ విచిత్ర ప్యాలెస్ మరియు రాకుమారి వెనకగల రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించాడు. రాకుమారి గదికి దగ్గరకు వెళ్లగానే అతను ఒక టవర్ వెనకాల దాగాడు. అతను రాకుమారి బాల్కనీలోకి రావడం చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆమె నల్లని రెక్కల్ని తెరుచుకుని ఎగిరిపోయింది. ఓ, ఆమె సాధారణ రాజకుమారి కాదు. ఆమెని నేను అనుసరించాలి. మిత్రుడు తన విల్లుని, పొడవైన కర్రని తీసుకుని రాకుమారికి గురిపెట్టి కర్రని వదిలాడు. ఆమె వెనక్కి తిరిగింది. ఒక చెట్టు వెనకాల దాక్కుని తొంగి చూశాడు. తర్వాత అతను చూసిన దానికి ఆశ్చర్యపోయాడు. ఆమె కళ్ళు పచ్చగా మారిపోయాయి. ఓ, ఆమె ఏదో ప్రమాదంలో ఉంది.
ప్రయాణ మిత్రుడు ఆమెని అనుసరిస్తూనే ఉన్నాడు. రాకుమారి కిందకి ఎగురుతూ ఒక గుహలోకి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి నడిచింది. ఒక పెద్ద తలుపు వచ్చింది. అక్కడ పెద్ద సింహాసనంపై ఒక పెద్ద రాక్షసుడు కూర్చుని ఉన్నాడు. మాస్టర్, జాక్ అనే యువకుడు నన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు. మరొకడా? నువ్వేమి చింతించకు, దీన్ని తీసుకో, అతను దీన్నే చూపాలి. అలాగే మాస్టర్. మర్నాటి ఉదయం 9 కాగానే జాక్ ప్యాలెస్ కి వచ్చాడు. అతని చేతిలో బాక్స్ ఉంది. అతను రాకుమారి ఎదుట నిలబడి ఉన్నాడు. చూపించు జాక్, నేనేం ఆలోచిస్తున్నాను. నా అందమైన యువరాణి, మరి నువ్వు దీని గురించేనా ఆలోచిస్తున్నావు? ఇదెలా సాధ్యం? ఎందుకంటే నా ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి. చాలు, రేపు మళ్ళీ రా. రాకుమారి కంగారుగా ఉంది. ఇంత సరిగ్గా ఎవరూ ఊహించలేకపోయారు. కాని రాకుమారికి తెలీదు జాక్ ప్రయాణమిత్రుడు రాక్షసుడు ఆమెకి గ్లోవ్ ఇవ్వడం చూసినట్టు. ఆ రాత్రి ఆమె మళ్లీ ఎగురుతూ వెళ్ళింది. ఆమె వెనకాలే అతని ప్రయాణమిత్రుడు కూడా వెళ్ళసాగాడు. ఆమె గుహలోకి వెళ్లి రాక్షసుడికి అంతా వివరించింది. అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇదేదో పొరపాటుగా చెప్పి ఉంటాడు అని తనలో తానే అనుకున్నాడు. ఈసారి ఆమెకు 3 రాళ్లిచ్చాడు. యువరాణి రాక్షసుని ఎదుట తలవంచి బయలుదేరింది. ఆ మర్నాడు మళ్లీ జాక్ సరిగ్గా చెప్పాడు. ప్యాలెస్ లో సంతోషాలు కనిపించాయి. వారందరికీ జాక్ ని మాంత్రికుడు అని అనుకుంటున్నారు. ఆ రాత్రి హోటల్కు వచ్చాడు. రేపే చివరి రోజు మిత్రమా. ఆమె దేని గురించి ఆలోచిస్తుందో నాకు చెప్పు. అది మనకి రేపు తెలుస్తుంది. ఆ రాత్రి మిత్రుడికి రాక్షసుని ఏదైనా చెయ్యాలని తెలుసు. జాక్ నిద్రపోగానే అతను గుహ దగ్గరకు వచ్చాడు. యువరాణి అప్పటికే అక్కడికి చేరుకుని ఉంది. అసాధ్యం, అతను అంత సరిగ్గా ఎలా చెప్పగలడు? పర్వాలేదు, వెనక్కి నీ ప్యాలెస్ కి వెళ్ళు. 9 కావడానికి 5 నిమిషాల ముందు నా గాబ్లిన్ నీ దగ్గరకు వస్తాడు. ఒక బాక్స్ తో వస్తాడు. అందులో ఏముందో ఎవరికి తెలీదు. నువ్వెళ్ళు. అడవికి వెళ్ళి ఇంద్రధనస్సులోని 7 రంగులున్న ఒక పువ్వు కోసం చూశాడు. మొత్తం ప్రపంచంలో అలాంటి పువ్వు ఒక్కటే ఉంటుంది. దాన్ని కనుగొని రాజకుమారికి రేపు ఉదయం ఇవ్వాలి. ఆ అబ్బాయి సరిగ్గా చెప్పినా దాన్ని ఆమెకి చూపించలేడు. ఓ, నువ్వు ముద్దుగా ఉన్నావు. పద వెళదాం. మర్నాడు రాకుమారి గోబ్లిన్ రాక కోసం కిటికీ దగ్గర నిలబడి ఎదురు చూస్తోంది. 9 కావడానికి 5 నిమిషాలుంది. కాని గోబ్లిన్ కనబడలేదు. గోబ్లిన్, ఎక్కడున్నావు? రాకుమారి, మహారాజు గారు ఇప్పుడే మిమ్మల్ని రమ్మంటున్నారు. హాల్లో మొత్తం సామ్రాజ్యం గుమిగూడి ఉంది. ఏం మాయ జరగనుందా అని ఎదురు చూస్తున్నారు. రాకుమారి వచ్చింది. కాని ఆమెలో ఏదో తేడాగా ఉంది. ఆమె అర్థం కానట్లుగా చూస్తోంది. నా ప్రియ, గత 2 రోజులుగా నువ్వు ఏమీ ఆలోచించడమే లేదు. నీకు చెప్పినట్టుగానే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు మరేదో ఆలోచిస్తున్నావు. అదేమిటో కూడా నాకు తెలుసు. ఏమిటి ఏమిటి? మహారాజా, మీ అమ్మాయి కనిపించకుండా పోయిన గోబ్లిన్ గురించి ఆలోచిస్తోంది. ఏమిటి? నీకెలా తెలిసింది? ఏంటి? లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. వెళ్ళిపో. కాదు. ఓ జాక్, నా శాపాన్ని పోగొట్టావు. థ్యాంక్ యూ సార్. ఈ ప్యాలెస్ కు నేను సైనికుణ్ణి. ఆ రాక్షసుడు రాకుమారిని ప్రేమించాడు, కానీ ఆమెని పొందలేకపోయాడు. రాకుమారిని కాపాడటానికి ప్రయత్నిస్తుండగా మా ఇద్దరిని శపించాడు. తను పెట్టిన పరీక్షలో గెలిచిన వాడే తన్ని ఓడిస్తాడు. మరి ఈ రోజున మీరు ఆ దుష్టుడి నుండి మా ఇద్దరిని కాపాడారు. అది నేను కాదు, నా మిత్రుడు చేశాడు. రాకుమారి, నా మిత్రుడిని కలవండి. ఆగు, నేనెప్పుడూ మీ పేరునే అడగలేదే. నాకు మళ్ళీ సహాయం చేశావు. నీ పేరు కూడా నాకు తెలీదు. నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. మరి నేనింత స్వార్థపరుడిగా ఎలా ఉండగలను? నువ్వు ఏదైనా కావచ్చు, కానీ స్వార్థపరుడివి కాదు జాక్. నేను కేవలం నీకోసమే వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చావా? నువ్వేమంటున్నావు? జాక్,
నువ్వు నన్నెప్పుడు అడగలేదు నాకు నీ పేరెలా తెలిసిందని. అవును, నేను అడగడమే మర్చిపోయాను. నాకు తెలుసు, ఎందుకంటే నా ఇంట్లో దొంగల నుండి నన్ను కాపాడినప్పుడు గట్టిగా చెప్పావు. నీ డబ్బంతా ఇచ్చేశావు కదా జాక్, నీ 25 బంగారు నాణేలు. ఎందుకంటే కేవలం నేను ప్రశాంతంగా ఉండాలని. నీ మనసు చాలా పెద్దది మిత్రమా. ఇక ఇప్పుడు నా పని అయిపోయింది. నీ యువరాణి ఇక నీకు దక్కింది. నేను వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. జాక్ చాలా బాధగా ఉంది. తన ప్రాణమిత్రుణ్ణి ఎప్పటికీ మర్చిపోలేడు. సామ్రాజ్యమంతా సంతోషాలతో ఉంది. జాక్, యువరాణి అప్పటి నుండి సంతోషంగా జీవించారు. శుభం.